జిల్లా మాచవరంలో వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈసారి వైసీపీ గెలిస్తే టీడీపీ నాయకులకు చుక్కలు చూపిస్తామన్న మహేష్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాకటి నారాయణ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రజలు చీకొట్టినా వారిలో ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు. ఏం తప్పు చేశారు? పార్టీకి ఎవరన్నా వాళ్ళని ఏం గతంలో తెలుగుదేశం లేదా ఈ గ్రామంలో ఊళ్ళో ఒప్పుకుంటా. మనం కూడా పోయినసారి పోలీసులు వదిలేసాం. వాళ్ళు కొన్ని గొడవలు చేసినా 14 వరకు పోలీసులు ఎవరి కర్మ వాడు పడతాడు, ఆ దేవుడి మీద పారేస్తాం. కానీ మంచికి విలువ చెప్తున్నాను. ఈసారి మటుకు తాను తెలియకపోతే గ్రామం దాటించారు. గుర్తు పెట్టుకోండి, రేపు రాష్ట్రం కర్ర పట్టుకుని వచ్చేవారు రేపు గొడ్డలతో తెగించే వరకు తీసుకెళ్తున్నారు. తెగించిన తర్వాత పట్టుకునే స్థాయి లేదు తెలుగుదేశం నాయకుడికి. వీధిన పరిగెత్తించి తప్ప ఆ రోజున గుర్తు పెట్టుకోండి. ఆ భాష ఏంటి? ఆ భాష నచ్చేటువంటి భాష నాది, ఎవరన్నా మెచ్చేటువంటి భాష నాది. గొడ్డలేంది, నరకడమేంది? ఏ క్రిమినల్ రాజ్యం ఇది? ఏ క్రిమినల్స్ తయారు చేస్తున్నారా మీరు? ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడి నువ్వు ఆ మాటలు మాట్లాడితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువతకి ఏ స్ఫూర్తినిస్తావు? గొడ్డలతో కొట్టమంటావా? మనుషులు చంపమంటావా? క్రిమినాలిటీ నేర్పిస్తావా? ఇది మంచి పద్ధతేనా అని చెప్పని నేను ఎక్స్ఎమ్మెల్యే నీలం మహేష్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా. వయసులో నాకంటే తక్కువైనా కూడా సరే సోదరుని హెచ్చరిస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి మాటలుగా మాట్లాడితే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుండదన్నటువంటి విషయాన్ని నేను మహేష్ రెడ్డి గారికి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాను.